హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరంలో వచ్చే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి పూజలతో పాటు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది బంగారం కొంటూ ఉంటారు, మరి కొంతమంది అయితే వెండి కొంటూ ఉంటారు. ఇలా ఏదైనా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి బంగారం కొనే స్తోమత లేదు. ఇప్పుడు పెరిగిన రేట్లలో బంగారం కొనాలంటే చాలా కష్టంగా ఉంది. అయితే బంగారం కొనలేని వారు ఈరోజు ఇవి ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అయితే బంగారం కొంటేనే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనేది మనం ఆ రోజు ఏ చిన్న పని చేసినా, ఏ మంచి పని చేసినా అక్షయం అవుతుందని, అలాగే మనం ఈరోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుంది. ఆ రోజు నుండి మనకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంచుతారు. ఈరోజు చేసే ఏ చిన్న పని అయినా విజయం లభిస్తుందని, తరగని సంపద తీసుకువస్తుందని నమ్ముతూ ఉంటారు. 2024 మే 10వ తారీఖు అక్షయ తృతీయ. దీన్ని ధన్తెరస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు. ఈ రోజు కొనుగోలు చేసే బంగారంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, అయితే ఈరోజు బంగారం కొనుక్కుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు, అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. అయితే ఈ రికార్డు స్థాయిలో ఉన్న బంగారాన్ని చాలామంది కొనలేని పరిస్థితి ఇప్పుడు. ఇలాంటి వారికి ఇప్పుడు ఈ చిన్న చిట్కాలు. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే ఈరోజు కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అక్షయ తృతీయ రోజు కేవలం బంగారు కొనడమే కాదు, మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్నా మీకు అదృష్టం రెట్టింపు అవుతుంది. మీరు సంపన్నులవుతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. కోటీశ్వరులు అవ్వడానికి ఇది ఒక మార్గం అని చెప్పాలి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అయితే ఎలాంటి వస్తువులు ఈ అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనం కోటీశ్వరులు అవుతాము, లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ముఖ్యంగా మనం అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు కొనటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని చెప్తారు. వాటిల్లో ఒకటి శంఖం. శంఖం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది. ఈ అక్షయ తృతీయ రోజు చాలామంది లక్ష్మీదేవి పూజలు చేసుకునేటప్పుడు ఇలాంటి శంఖం తీసుకువచ్చి పూజలో పెడితే చాలు. ఎందుకంటే విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన శంఖం లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమే. శంఖం పూజలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని, శంఖాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట సుఖశాంతులు, సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు. ఇక అక్షయ తృతీయ రోజు తీసుకురావాల్సింది రెండో వస్తువు స్త్రీ యంత్రం. స్త్రీ యంత్రాన్ని కొనుగోలు చేయటం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ యంత్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు స్త్రీ యంత్రం తీసుకువచ్చి పూజ చేసుకుంటే సంపద కలుగుతుంది. పూజ మందిరంలో స్త్రీ యంత్రం ఉంచితే శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటికి, కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ స్త్రీ యంత్రాన్ని తెచ్చుకుని పూజ మందిరంలో లక్ష్మీదేవి పూజలో ఉంచుకుంటే చాలు, లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయని పండితులు చెబుతున్నారు. అయితే అక్షయ తృతీయ అంటే ప్రతి ఒక్కరికి ఏదో చిన్న పూజ చేసుకుంటే చాలు, లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది కదా అని అనుకునేవారు ఉంటారు. అలాంటి వారి కోసం, బంగారం కొనలేని వారి కోసం ఇలా చిన్న చిన్న వస్తువులు తెచ్చుకుంటే
స్వయంగా మనం లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది. అక్షయ తృతీయ రోజు చాలామంది ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు అక్షయ తృతీయ రోజు సాయంత్రం లోపు కనీసం ఉప్పు ఉప్పు తీసుకువచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఆ రోజు ఉప్పును తీసుకురావడం కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది. క్షీర సముద్రవాసిని లక్ష్మీదేవి. ఆ సముద్రంలో ఉద్భవించింది ఉప్పు. సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా ఉప్పును భావిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు ఉప్పును ఇంటికి తీసుకురావడం కూడా శ్రేయస్కరము. లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది. అక్షయ తృతీయ రోజు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువు మరొకటి మట్టి కుండ. మట్టి కుండ కొనుగోలు చేయటం మంచిది. అలాగే వాటిని దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మట్టి కుండ ఈరోజు ఇంటికి తీసుకురావటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని, అక్షయ తృతీయ రోజు మీరు మట్టి కుండను తీసుకురావటం వల్ల అక్షయ పాత్ర మీ ఇంటికి వచ్చినట్లుగా భావించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎప్పటికైనా బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు. మనం ఈ చిన్న చిన్న వస్తువులు ఈరోజు తెచ్చుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో కొలువై ఉంటుందని. అలాగే మనం ఈరోజు తెచ్చుకోవాల్సింది బంగారం కొనలేని వాళ్ళు కనీసం గవ్వలైనా, లక్ష్మీ గవ్వలైనా ఇంటికి తీసుకువచ్చి పూజలో పెట్టడం వల్ల చాలా మంచిది. ఈరోజు అక్షయ తృతీయ రోజు 11, 9, 21 గవ్వలు లక్ష్మీ గవ్వలని దొరుకుతాయి. పూజా స్టోర్లలో ఇలాంటివి దొరుకుతాయి. అయితే పూజా స్టోర్లో దొరికే లక్ష్మీ గవ్వల్ని తీసుకువచ్చి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి పూజలో ఇలాంటి గవ్వలు పెట్టడం వల్ల మీకు ధనలక్ష్మి కనక వర్షంలా కురుస్తుంది. అయితే అక్షయ తృతీయ రోజు తెచ్చిన 21 గవ్వలు ఎర్రటి వస్త్రంలో చుట్టి అమ్మవారి పూజలో పసుపు కుంకుమ వేసి పూజించి మీరు డబ్బులు భద్రపరిచే లాకర్లో ఈ గవ్వలను పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు తప్పనిసరిగా మీరు ఎర్రటి గుడ్డలో లక్ష్మీ గవ్వలను చుట్టి పెట్టడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే అక్షయ తృతీయ రోజు బార్లీ గింజలు కొనుగోలు చేయటం ధనధాన్యాలకు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అయితే బార్లీ గింజలు లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి. ఈ అక్షయ తృతీయ రోజు బార్లీ గింజలు తీసుకువచ్చి మీ పూజలో ఉపయోగించి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాటు మీకు సంపద పెరుగుతుంది. బంగారం కొని ఈరోజు లక్ష్మీదేవికి అలంకరిస్తూ ఉంటారు. అయితే చిన్నది గురిగింజంత బంగారమైన కొనాలని కొంతమంది నమ్మకం. అలా కొనలేని వారు ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ ధరల్లో మనం బంగారం కొనలేము. అలాంటి వారు ఈ చిన్న చిన్న వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల బంగారం కొన్నంత ధనధాన్యాలు మీకు సమృద్ధిగా లభిస్తాయి. చిన్నవే అని కొట్టిపడేయద్దు. ఒక్కొక్కసారి చిన్న వస్తువులైనా ఎక్కువ సంతోషం కలుగుతుందని మనం చాలా విషయాల్లో చూసుంటాము. అలాంటిదే ఇలా చిన్న చిన్న వస్తువుల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయ తృతీయ అంటే అనంతమైనది, తరగనిది, చెక్కు చెదరనిది, ఫలప్రదమైనదిగా భావిస్తారు. ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు. బంగారు కొనలేని స్తోమత లేని వారు ఈ చిన్న చిన్న వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది.